2 వస్తాయా సురేష్ గారు? 14 అనితా శివకుమార్ గారు 14 14 ఎక్కువ మంది చెప్తున్నారు. నేను ఒక హింట్ ఇవ్వనండి, దీనికి హింట్ ఇవ్వనా? 11 = 11, 14 = 12, 19 = 13. ఆప్షన్స్ ఇవ్వకపోతే, నేను ఇప్పుడు ఆప్షన్స్ ఇవ్వలేదు, బట్ నేను హింట్ చెప్తానండి, దీనికి ఒక క్లూ ఇస్తాను. మీరు చూడండి, ఏబి అనుకోండి, 11ని మొదటి దాన్ని ఏ అనుకోండి, రెండో దాన్ని బి అనుకోండి. మొదటి లెటర్ని ఏ, రెండవ లెటర్ని బి అనుకుంటే ఏ రూట్ బి, ఏ రూట్ బి, ఏ రూట్ బి. క్లూ కరెక్ట్ సరిపోతుందా? ఏ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 = 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 = 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 = 3, అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 = 2. (22) కరెక్ట్. మరి 2 పెట్టారు మేడం, 22 లేదా 14 అన్నారు, అందుకని నేను కన్ఫర్మ్ చేయలేదు మీకు. మీరు 22నే కరెక్ట్. ఇంకొక ఆన్సర్ కూడా దీనికి చెప్పే అవకాశం ఉంది, ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి, ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి. అప్పుడు 42 కూడా కరెక్టే. 42 పెట్టారు ఇందాక ఎవరో. 2 రకాల లాజిక్లు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. 42 ఎవరైనా పెట్టారా? (22 or 42) 9 కాదమ్మా, 22 కరెక్ట్, లేదా 42 కూడా కరెక్టే. లాజిక్ ప్రకారం 2 లాజిక్స్ వస్తాయి దీనిలో. మొదటిది లాజిక్ ఏంటంటే ఏబి అనుకోండి, ఏబి అనుకోండి. 11 = 11 ఎలా అయిందంటే, 11 = 11 ఎలా అయిందంటే, ఏ స్క్వేర్ మొదటి దాన్ని స్క్వేర్ చేయడము, రెండో దానికి స్క్వేర్ రూట్ తీసుకోవడము. మొదటి దాన్ని ఏమో స్క్వేర్ చేయాలి, రెండో దాన్ని స్క్వేర్ రూట్ తీసుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1, స్క్వేర్ ఆఫ్ 1 కూడా 1, కాబట్టి 11 = 11. రెండవ దానిలో స్క్వేర్ ఆఫ్ 1 1 కాబట్టి 1 అలాగే ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 కాబట్టి 12 అయింది. మూడో దానిలో స్క్వేర్ ఆఫ్ 1 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3, సో 13 అయింది. నాలుగో